నేను 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాను. ఏం చేయాలో అర్థం కాలేక భూమధ్య రేఖకు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న పిచ్చాపురం అడవుల్లోకి వచ్చాను. ఈ అడవుల్లో ఎండలు ఎక్కువ ఉంటాయంట. అయినా నేను హ్యాట్ మర్చిపోయాను. అందుకే చాలా బాధగా ఉంది. సరేలే వెళ్దాంరా, ఏదో ఒకటి చూద్దాం. అట్లా కనీసం చెప్పులన్నా వేసుకోవచ్చా? ఉంటుంటాయేమో ఇక్కడ. రెండు వెళ్దాం. మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏం తినలేదు. అసలే నేను తిండిపోతున్నా కొడుకుని. తిండి లేకపోతే అసలు ఉండలేను. ఈరోజు ఎలా గడుస్తుందో ఏమో. రండి, ఏదో ఒకటి దొరుకుతుందిలే. రండి, ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా పదం. ముందుగా నా ఏమేందంటే ఏదో ఒకటి కడుపులో పడాలా. ఇప్పుడు చుట్టూ ఏముందో నేను చూడాలనుకుంటున్నాను. చూడడం వల్ల మనకు ఏమవుతుందంటే అసలు ఈ పరిసరాలు ఏముందని అవగాహన వస్తుంది. అందుకే నేను ఆ గడ్డెక్కి చూడబోతున్నాను. ఇప్పుడు ఎక్కుతా. అమ్మా, ఎక్కేసాను రా బాబు. దీని ఎక్దాం, దాని ఎక్కుదామా? ఇది ఎక్కుదాం, బాగుందిలే. అందుకే రా బాబు పొట్ట కరిగాలనేది. ఇంక మామూలుగా కాదులే, దిగేద్దాం. నేను అక్కడ చూశాను, అక్కడ చెట్లన్నీ పచ్చగా ఉన్నాయి. ఇప్పటికి వెళ్దాం. ఇప్పుడు చెట్లన్నీ పచ్చగా ఉండడం వల్ల అక్కడ నీళ్ళు ఉండొచ్చు. రెండు పదం. అయ్యో, ఏంద్రాడా ఎన్ని మూడు ఉన్నాయి? సరేలే, చూపులు ఉన్నాయి కదా, ఏం కాదులే. అమ్మా, పడిపెట్టాం రా స్వామి. సర్లే, ఎలా కూడా వచ్చేసాం కదా. మీరు కనబడుతుంది కదా అక్కడ పచ్చగా చెట్లు కాడ నది లేదా కాలు ఏదో ఒకటి ఉండొచ్చు. ఇప్పటికి వెళ్దాం, ఏదో ఒకటి ఉంటుంది తినేదానికి. నీళ్ళన్నా దొరుకుతాయి కదా. రండి వెళ్దాం. అమ్మో, ఇక్కడ ఎక్కడ నాగరాజులు ఉండిపోతారా బా స్వామి, జాగ్రత్తగా రా. వచ్చేటప్పుడు తినేసన్నా వచ్చిందా బాగుంది. అమ్మా, అబ్బా, ఒరే ఒరే ఒరే, ఏంది ఇక్కడ నీళ్ళు అసలు ఎండిపోయినాయి. ఇది మన దురదృష్టం అనే చెప్పాలి. ఇక్కడ చాలా రోజుల క్రితం వాన పడకపోవడం వల్ల నీళ్ళు నిండిపోయినాయి. సరేలే, ఏదో ఒకటి ఉంటుంది, పోతే తినచ్చు. కానీ రెండు పదం. ఇప్పుడు మనం ఈ నది వెంబడి వెళ్ళడం వల్ల మనకు జనాలు కానీ జంతువులు కానీ ఏదో ఒకటి కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే మెయిన్గా ఆహారం దొరుకుతుంది. రెండు పదం. క్లైమేట్ అయితే బాగుంది. ఇప్పుడు నాకు ఆహారం అనేది చాలా అవసరము. లేకపోతే అసలు నేను ఇక్కడే పడి చనిపోతాను. నాకు అంత ఆకలి ఉంటుంది అనమాట. అది మీకు కనబడుతుందా? అక్కడ చూడండి, ఒక తాటిపండు ఉంది. ఇక్కడ ఒడ్లో ఉన్న తాటి చెట్టు నుంచి ఆ తాటిపండు కింద పడిపోయింది. రండి, దాన్ని తీసుకొని తిందాం. కనీసం విధానం దొరికింది. దీంతో సరిపెట్టుకోవాల్సిందే. ఓపెన్ చేద్దాం. బా ఎంత ఎల్లోగా ఉందిరా, పులిహోర కలర్లో. సరే, ఏదో ఒకటిలే. వాసన అయితే చాలా అద్భుతంగా ఉంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం.
ఇదేంద్రా సామ ఎలా ఉంది? ఇది నేను అనుకున్నంత ఏం బాలేదు. కాకపోతే ఇక్కడ చూడండి, పురుగులు. వావ్! ఇక్కడ మంచి పురుగులు 2 ఉన్నాయి. వీటిని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. తిని చూద్దాం ఎలా ఉంటాయో. హ్మ్. ఏయ్! 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 చూసారు కదా? హ్మ్. హ్మ్. అసలు ఈ తాటిపండు కన్నా పురుగులు చాలా బాగున్నాయి. నాకు ఈ పురుగులే బాగా నచ్చాయి. ఈ తాటిపండు అసలు ఎందుకు పనికిరాదని చెప్పుకోవాలి. ఏయ్! ఏయ్! కొరకొద్దు. అది. ఆ! పురుగులే నచ్చాయి. ఇంకోటి చూద్దాము. చాలా బాగుంది పురుగు. తాటిపండు వేస్ట్. ఈ పురుగు తినడం వల్ల మనకు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ ఉంటాయి. అది మనకు దారిలో శక్తినిస్తాయి. ఇంకా మనం ప్రయాణాన్ని కొనసాగిద్దాం పదండి. హ్మ్. హ్మ్. టా టా టా. జిల్ 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 జిగేలు రాణి, నువ్వెక్కడున్నావే జిగేలు రాణి. ఇంకేం చేయాలి? ఎండున్నా వానున్నా పోవాల్సిందే. ఇది చూసారా? నేరేడు పండు. వావ్! ఈ నేరేడు పండ్లు ఎంతో బాగుంటాయి. ఈ నేరేడు పండ్లు మా ఒంటికి చాలా మంచివి. వీరన్ని తినేద్దాము. చూసారా? దో ఇక్కడ ఉన్నాయి కదా, వీటిని నేరేడు పండ్లు అంటారనమాట. బాగానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ఊరు ఉన్నది. పైన ఉన్నది చూడ చెట్టు, అదే చెట్టు అనమాట. దాని నుంచి పడినట్టున్నాయి. మనం వీటిని తినేసి మన పొట్టలో వేసుకుందాము. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాయి అనమాట. మీరు ఇలాంటి ఎన్ని దొరికితే అన్నైతే బ్యాగ్లో వేసుకునేవాలి. దానికన్నా ముందు మీ కడుపులో వేసుకునేవాలి. ఎందుకంటే ఆకలి కడుపుతో మాత్రం ఉండకూడదు అనమాట. కొన్ని నేర్చుకుందాం. ఇది బాగుంది, ఇది కూడా బాగుంది, ఇది బాగుంది. ఒరే అన్నీ బాగానే ఉంటున్నాయి. సర్లే కొన్ని అయితే బ్యాగ్లో వేసుకుందాం, దాంట్లో పనికొస్తాయి కదా. తినించాలి కానీ పదరండి. చాలా సేపు నుంచి నడుస్తున్నాము, ఏం కాలేదు. అయ్యో ఏమైందిరా సమయం ఏంటో. ఓ అమ్మ, ఒరే ఈ దాహంకి ఏం చేయాలి నాకు అర్థం కాలేదే. నా పరిస్థితి ఎలా అయిపోయింది ఏందిరా స్వామి. నీళ్ళన్నా ఉన్నాయి బ్యాగ్లో, చూద్దాం. అయ్యో వాటర్ బాటిల్ కూడా అయిపోయినది, నీళ్ళు ఇప్పుడు ఎట్లా? ఐడియా! ఇప్పుడు నాకు అర్జెంటుగా పాస్ వస్తుంది అనమాట. దాన్ని బాటిల్లో నింపుకుందాం, పని అయిపోయినట్టే. మరే ఎక్కువ వచ్చినట్టుంది. ఏమో ఈరోజు ఏం తాగకపోయినా మన పాస్ మాత్రం ఎక్కువ వచ్చినట్టున్నది. ఇది మనకు ఒరే ఒరే ఉందిరా, నా పాస్ అనుకున్న దానికన్నా ఎక్కువే బాగుంది. తాతరా వద్దులే, మీరేం తాతారు. అచ్చు స్ప్రైట్ లాగా ఉందిరా పాస్. ఆమె బ్యాగ్లో పెట్టుకుందాం, ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ పాస్ రాదు కదా. ఇంక పోదామా? జిప్పు పట్టుకునేది ఇది. పట్టు అట్లే అది. అమ్మా అమ్మా, ఇక్కడ చూసారా? ఇక్కడ బిన్నె చీకటి పడిపోతుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు, ఎండగానే ఉంది వెనకాల, కాకపోతే చీకటి పడిపోతుంది. దానికన్నా ముందు మనం ఆహారం ఎత్తుకోవాలి కాబట్టి ఇక్కడ లోడ్ చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఈ నది నీళ్లు పోయేటప్పుడు చేపలు ఉంటాయి కదా, ఎండిపోయినప్పుడు ఎండిపోయిన చేపలు లోపల ఉండిపోతాయి. ఇప్పుడు మనం ఆ చేపలు ఉన్నాయని చూద్దాం. ఏదో చూసారుగా, ఒక మంచి చేప దొరికింది. దీని పేరే మహాలాక్టో చేప అనమాట. ఈ మహాలాక్టో చేప చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం తినే ముందు ఏం చేయాలి, ఇంకోటి ఉందేం చూడాలి. ఎందుకంటే ఒకటే దీన్ని ఫిల్ అవుతుంది కదా.
తేనట్టుంది కానీ దీంతో సరిపెట్టుకోవాల్సిందే. ఈ మహారాష్ట్ర చేపలో ఎక్కువ ఉండవు, కొన్ని ఉంటాయి. భలే ఉందిరా ఈ చేప. అందుకే ఇలాంటి చేపలు కొన్ని మన అక్వేరియంలో పెట్టుకుంటే ఇంట్లో తింటుండొచ్చు. ఓ ఓ ఒరే, ముళ్ళు కూర్చుకున్నట్టున్నదే. సరే ఉండలే, ముళ్ళు కూడా మింగేద్దాం. సరే అండి బా. ఓ చూసారు కదా, చీకటి అయిపోతుంది. ఇక్కడ మనం మంట మండేయాలి ఆయాలకే. ఇక్కడ మంటగా లేదంటే రాత్రిలో ఎలుగు బంట్లు, పాములు ఏమంటూ వచ్చి మనల్ని చంపి తినేస్తాయి అనమాట. అందుకే ఇక్కడ మంట చాలా తప్పనిసరి. ఇప్పుడు మంట ఎలా ఆలోచిద్దాము. దానికోసం మీరు ఎటువంటి కంగారు పడడం లేదు. మన దగ్గర ఒక బ్యాటరీ, అలాగే ఒక చాక్ కన్నా ఏదైనా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మంట వాటి సహాయంతో ఎలా ఉపయోగిస్తాను, వాటిని ఉపయోగించి ఎలా మంట పండిస్తాను చూడండి. ముందుగా మనం చెత్త ఏర్పట్టారనమాట. ఇక్కడ చెత్త అయితే చాలా ఉంది, పాములు ఉంటాయేమో చూసుకుని చెత్త వేయాలి. అమ్మా, బ్యాటరీ ఎత్తాలి ఇప్పుడు. మరి బ్యాటరీ తెచ్చాం లేదా? ఎక్కువ ఆగేసినట్టున్నావు. తెచ్చినాం లేదా? అయ్యో, తెచ్చినాం రే. వీటిని మీరు రాపిడి చేయడం వల్ల వేడి పుట్టి ఆ వేడి నుంచి మంటలు వస్తాయి. ఆ మంటలు వస్తే మనం కొంచెం ధైర్యం ఉంటుంది అనమాట. అలాగే చలి కూడా వేయకుండా ఉంటుంది. ముట్టుకో ముట్టుకో. పొగలు వస్తున్నాయి, పొగలు వస్తున్నాయి. చూసారుగా, పొగ వచ్చింది. ఇటువంటి సమయంలో మీరు చాలా సున్నితంగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. అంటుకో. అమ్మ, అంటుకొనింది. ఇక్కడ చలిగా లేదు, అయినా మంట చూస్తే నాకు చలి వచ్చేసింది అనమాట. కాబట్టి చలి కాచుకుంటున్నాం. అబ్బా, భలే ఉంది మంట. అబ్బా, ఎంత బాగుందో. నా పొట్టలో ఉన్న వేడి, నా పొట్టలో ఉన్న ఏంటది ఏమంటారు, కొవ్వు కదా. ఆ కొవ్వు కొంచెం కరిగితే బాగుంది వేడికి. మనం అట్లా ఎక్సర్సైజ్ చేయలేం కదా. సరే, అక్కడ మంట మండే లోపల మనం ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుంటాం. ఒకవేళ నివాసం లేదంటే పురుగులు, పాములు ఏదో ఒకటి మనల్ని ముద్దు పెట్టుకుంటాయి అనమాట. మనమేమి ఇక్కడ పెద్ద బిల్డింగ్లు కట్టడం లేదు. మనం ఊరిక మట్టిని అలా అలా ఏర్పాటు చేసుకొని నీట్గా పనుకుంటే సరిపోతుంది. ఇలా ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. దిండు ఎలా లేదు కాబట్టి బ్యాగ్ని దిండుగా చేసుకుందాం, పండుకుందాం. ఇప్పుడు హ్యాపీగా పనుకుందాము. తెల్లారితో లేచిపోదాము. పొట్టంతా నిండుగా ఉంది, అలాగే హ్యాపీగా ఉన్నాను. రేపటి గురించి మళ్ళీ ఆలోచిద్దాంలే, ఇప్పుడు పనుకుందాం. గుడ్ నైట్. ఈ కెమెరామెన్ పొద్దున్న 4 గంటలకల్లా లేపేసినట్టున్నాడు. అతనికి ఏమో దూలెక్కినట్టుంది. నాకైతే ఈ 4 గంటల్లో లేచి ఏం మాట్లాడదలుచుకోలేదు నేను. కాబట్టి తెలిసిందే కదా, పనుకొని నిద్రపోతా. అప్పుడే లేపేసినాడు కెమెరామెన్. అబ్బా, నిద్ర అయితే చాలా బాగా పట్టింది. రాత్రి కళ్ళు సూపర్గా ఉన్నాయనుకో. కళ్ళ డ్యూయట్ సాంగ్లు. అబ్బా, మళ్ళీ మళ్ళీ రావాలి అలాంటి కళ్ళు. ఈ కెమెరామెన్ గడు కరెక్ట్ టైంకి లేపి వచ్చినాడు. సర్లే, రాత్రి అంతా నిద్రపోతాం, ఇంకా పగలు నిద్రపోతే బాగున్నదిలే. వెళ్దాం. ఇంటికి వెళ్తే ఎప్పుడైనా నిద్రపోవచ్చు. రండి. ఇంకెప్పుడు రా స్వామి మనం ఇంటికి వెళ్ళేది? హే, అటు చూసారా, నాకు రోడ్డు కనిపిస్తున్నది.
ఆ రోడ్డు అనుసరించి నేను వెళితే నాకు నాగరికత కానీ ప్రజలు కానీ కనపడే అవకాశాలు ఉంటాయి. అలా వెళ్తే ఇంటికి వెళ్ళొచ్చు. ఇంట్లో ఫ్రిడ్జ్లో గుడ్లు తినొచ్చు. రెండు వెళ్దాం. ఓ ఓ ఓ, అబ్బా ఆల్మోస్ట్ వచ్చేసాం. రండి. చూసారుగా ఈ రోడ్డు 100కి 100% మనుషులు నిర్మించినదే. ఎందుకంటే జంతువులు రోడ్లు నిర్మించవు కదా. రండి వెళ్దాం. హే, అక్కడ చూసారా ఆ చెట్ల కింద నాకు ఆవులు కనబడుతున్నాయి. ఆ ఆవుల్ని మనుషులే మేపుతారు. అంటే ఆవులు కూడా మేస్తాయి అనుకోండి, కాకపోతే మనుషులే వాటిని పెంచేది. కాబట్టి మనం నాగరికతకు దగ్గరగా వచ్చినట్టున్నాము. అలాగే ఈ ఫెన్సింగ్ చూసారు కదా, ఈ ఫెన్సింగ్ మనుషులే వేయగలుగుతారు. కాబట్టి మనం ఇంటికి వచ్చేసినామని అనుకోవాలన్నమాట. సరేలే, ఇంకా లేసి వెళ్దాము. ఈ ఫెన్సింగ్ చూస్తే ఏం చేస్తాంలే. నేను ఇంటికి వెళ్తానే ముందుగా బ్యాగ్ అక్కడ వేసి తినాలి. ఏయ్ చూసారా, అక్కడ నాకు ఇల్లు కనబడుతున్నాయి. అలాగే మనుషుల శబ్దాలు కూడా కనబడుతున్నాయి. యాహూ యాహూ, అది ఇల్లే. ఇది నాకు ఇంటికి వెళ్ళే సమయం, ఇంటికి వెళ్ళే సమయం, తిండి తినే సమయం, తిండి తినే సమయం. ఊహూ హే హో. ఇంక రండి వెళ్దాం. ఓ కెమెరామెన్ నువ్వు రావు కదా, సరే నేను వెళ్తా. నువ్వు వెళ్ళి వీడియో ఎడిటింగ్ చేసుకోమా.